శ్రీరామ్ జై 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్. వేలేరు గ్రామం నందు ఈరోజు శ్రీరాముల వారి ఆశీస్సులతో వచ్చిన అక్షతలను వితరణ చేసే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇటువంటి అక్షతలను కొన్ని మన అక్షతలలో కలుపుకొని పూజా మందిరంలో ఉంచి భద్రపరచుకొని అందుకు దానికి పూజ చేసి ఈ రోజు నుండి మన ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా మన పిల్లల మీద కానీ అందరి పెద్దల మీద కానీ ఒకవేళ కళ్యాణం అయితే అక్షంతలలో కలుపుకొని అటువంటి అక్షతలను వినియోగించుకోవాలని మనవి. ఇంకొక విషయం ఏంటంటే 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో రామ ప్రతిష్ఠ జరుగుతున్నది. అటువంటి కార్యక్రమానికి అందరము 11 నుండి 1 గంట మధ్యన శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని పండించుకుంటూ ఆ రోజంతా రాముని ధ్యానంలో ఉంచుకొని సాయంత్రం పూట ఒక 5 దీపాలను వెలిగించి మన వీధి ముందు కానీ మన పెద్దరాజ ముందు కానీ పూజా మందిరంలో కానీ 5 దీపాలకు తగ్గకుండా ఎన్నైనా మనం ముట్టించుకొని ఆ శ్రీరాముల వారి ఆశీస్సులను అందరం కోరుకోవాలని, ఆ శ్రీరాముల వారి పరిపాలన మళ్ళీ మన భారతదేశానికి రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు వేలేరు మండల కేంద్రంలో శ్రీ రుద్రరామేశ్వర స్వామి ఆలయం నుండి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి అక్షింతలను వితరణ చేయడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకొని ఆ యొక్క 22వ తారీఖు నాడు జరగబోయే అంగరంగ వైభవంగా జరగబోయేటటువంటి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ అందులో ఉండాలనే ఒక దృఢమైన సంకల్పంతో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక దేశము, సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని గుర్తించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం పాల్పంచుకోవడం జరుగుతూ ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఈరోజు అటు సర్పంచ్ గారు అయితేనేమి, ఇటు ఉప సర్పంచ్గా నేనైతేనేమి, ఈ యొక్క భక్త మండలి అదేవిధంగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారికి ఇంటింటికి గడప గడపకు తిరిగి ఒక 4 బ్యాచ్లుగా విభజించి వారందరికీ గడప గడపకు అక్షింతలను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 22వ తారీఖు నాడు ఉదయమే ఈ యొక్క అక్షింతలను వారి నెత్తి మీద చల్లుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. తారీఖు రోజు దక్షిణ కలుపుకొని ఎదురు కలుపుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ మందిర నిర్మాణం గురించి గత కొన్ని సంవత్సరాలుగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మాణం లేకుండా రామ మందిరాన్ని మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు అయోధ్య నిర్మాణాన్ని చేయించారు. దాని రూపేణ ఈరోజు నుంచి మొదలై 22వ తారీఖు రోజు బాలరామ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి దేశవ్యాప్తంగా శ్రీరాముల వారి అక్షంతలు ఇంటింటికి దేశంలోని ప్రతి గడప గడపకు చేరాలన్న ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలోని భాగంగానే ఈరోజు మన వేలేరు గ్రామంలో ఈ అక్షంతలను ఇంటింటికి 4 బ్యాచ్లుగా విడిపోయి ప్రతి ఇల్లుకు గడప గడపకు చేరే విధంగా చేరుస్తున్నాం. దీన్ని అందరూ స్వాగతించాలి. ఈ అక్షంతలను 22వ తారీఖు రోజు ఉదయం ప్రొద్దున్నే అందరూ ఇళ్ళకి ముగ్గులు పెట్టుకొని స్నానం ఆచరించి వాళ్ళు రోజు ప్రొద్దున ఎలా చేస్తారో దేవుని పూజ చేసుకొని అక్షంతలు నెత్తిలో చల్లుకొని అక్కడ దీపారాధన చేసుకోవాలి. దీని వలన మంచి జరుగుతుందని మనం ఆశించాలి కూడా.